హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు దాకా అయితే 0 అనిపించింది. ఇకపై చూడాలి. ఓకే, అప్పుడు బేబక ఎలిమినేషన్ ఎలా అనిపిస్తుంది? కొంచెం బాధగానే ఉంది, ఇంకో పక్క సంతోషంగా ఉంది. ఇంకో కొత్త అమ్మాయి వస్తుందండి. ఓకే, అంటే బేబక ఎలిమినేషన్ ఫేరే అనిపేరా? పేరు ఫేరే. ఓకే, ఏ విధంగా ఫేర్ అని చెప్తాను? అంటే హుషారుగా లేదు, టీం మెంబర్లు అందరిలో కలవట్ల. సో దాని వల్ల ఏమైనా చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే కొంతమంది ఆడియన్స్ ఏంటంటే 2 వీక్స్ అన్న చూడొచ్చుగా, ఒక వీక్ ఎలిమినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు, దానికి మీరేమంటారు? అన్నం ఉడకాలంటే చేపెట్టి మొత్తం చూడడం ఒక మెరుగు పెట్టి మళ్ళీ సరిపోతుందిగా. సో ఎగ్జాంపుల్ అది. సోనియా ఎలా ఆడుతుంది? సోనీ సూపర్ బ్రో. ఇప్పుడు దాకా కొంతమంది ఇంకా చూస్తున్నారంటే సోనీ వల్ల. మణికంఠ అంటే ఏమైనా లవ్ ఏమైనా పండిద్దాం అని చూస్తున్నాం మేము కూడా. మణికంఠ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అతను కూడా కొంచెం పర్లా, కొంచెం పర్లా. అంటే అతను కొంచెం ఎమోషనల్ గా మూవ్ అవుతున్నాడు కదా, అవును. అది ఎంతవరకు జెన్యున్ అనుకుంటున్నారు మీరు? ఎమోషనల్ అంటే ప్రతి మనిషి ఎమోషనల్ అవుతాడు కదా, కాకపోతే దానికి లిమిట్ ఉంటది. కాకపోతే ఆయన లిమిట్ దాటిపోయాడు అంతే. అంటే అతను చెప్పే నిజాలు అంటారా, అబద్ధాలు అనుకుంటున్నారా మీరు? అది నాగార్జున గారు చెప్తారుగా, వారం రోజులు అంత పెద్ద గిఫ్ట్ అన్నాడుగా. ఆ గిఫ్ట్ అంటే సూపర్. సీత యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? సీత కిరాక్ ఎలా సీత. అనిపిస్తుంది? బేబీ సీత. ఆమె చెప్పాలంటే ఏం చెప్తాను చెప్పు, మహానటి అంటారు చూసావా? ఓకే, ఎగ్జాంపుల్ గా మహానటి వేసుకోండి అంతే. అదే సినిమాలో బేబీ సినిమాలో కన్నా ఎక్కువ నటిస్తున్నారు. అసలు మామూలు కాదు. ఇంకా బేబీలో హీరోయిన్ ని బసం చేసినట్టుగా ఇక్కడ బిగ్ బాస్ హౌస్ బసం చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, అంటే మీ ఫేవరెట్ ఎవరు బిగ్ బాస్ లో? సోనీ. సోనీ. ఇప్పుడు ఆమె ఒక అలా అని కాదు, ఆమె వస్తం వల్ల కొంచెం చూడాలనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పక్కన పెట్టండి, ఆయన మాటలు వినింది అవన్నీ పక్కన పెట్టండి, కానీ ఆమె ఉంటే కొంచెం ఏదో లవ్ ఏదో ట్రాక్ ఏదో వస్తున్నట్టుగా అయితే మాకు అనిపిస్తుంది. కొంచెం బాగుంటది కదా లవ్ ట్రాక్ ఉంటే. ఇప్పుడు కావాల్సింది అదే కదా అందరికి. ఓకే, అండ్ నిఖిల్ ఎలా అనిపిస్తున్నారు? నిఖిల్ కూడా సూపర్. ప్రస్తుతానికి అందరూ ఓకే, కొంచెం గుడ్ గా ఆడుతున్నారు. చూడాలి ఇంకా ఇకపై. నైన్కి ఎలా అనిపిస్తుంది బ్రో? ఇంకా కొంచెం ఇంకా చెప్పక్కర్లేదు బ్రో. అది మీరు ఒకవేళ ఎలిమినేట్ చేయాలనుకుంటే ఎవరిని అమ్మాయి eliminate బాగుందా? చేస్తారు? నైన్కి ఆడదా? ఈ వీక్ మీరు నామినేట్ చేయాలంటే ఎవరిని చేస్తారు? నేను ప్రెసెంట్ అయితే ఎవరిని చేయాలనుకుంటున్నాను. రోజు అలా ఇలాంటి కొత్త అమ్మాయి వచ్చిందా? విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? ఆమె పర్లేదు, కొంచెం ఏడుస్తుంది. Hmm. మరి ఎందుకు ఏడుస్తుందో కళ్ళలో జెండు బాగా పెట్టుకున్నాం మరి తెలియక ఉత్తిగా ఎక్కారు. నిన్న సోనీ తోటి కొంచెం వల్గర్ గా మాట్లాడింది ఎవరు విష్ణు. ఎలా అనిపించిందంటే ఇప్పుడు ఆ మనసులో ఏముందో అది బయటకు కట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే బ్రో, నైన్గా సూపర్ బ్రో. అది సూపర్ అంటే చూడడానికి సూపర్, ఆడటానికి 0. చూస్తానికి అదైతే బట్టలు బాగున్నాయి బ్రో. అలా చూపిస్తే మొత్తం కనబడుతుంది. దానికి కొంచెం హ్యాపీ మాట. మరి ఇంకా చాలా మంది కమిషనర్లు డల్ గా ఉన్నారు లోపల. అందుకే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆక్సిజన్ పెట్టిద్ది అందరికి. కొత్త అమ్మాయి ఆక్సిజన్ పెడుతుందా? చౌ ఓకే ఓకే. అందరికి పెట్టిద్ది. నిజంగా సీజన్ 8 ఇప్పుడు దాకా చూసింది ఒక ఎత్తు. మీరు ఇప్పుడు దాకా ఆ అమ్మాయి ఎంట్రీ ఇచ్చిందో చూసే ఎత్తు వేరు. ఒక అమ్మాయి వస్తుంది, ఇంకెవరైనా వస్తున్నారా? ప్రస్తుతానికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు అయితే నేను ఇంకా ఎంట్రీ చేయను. సో ఆ అమ్మాయి అయితే అందరికి తెలిసిన అమ్మాయి, ఒక కామన్ మ్యానే. అది ఏదో మన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ లాగానే ఒక కామన్ మ్యాన్, కానీ రైతు బిడ్డ అయితే కాదు. ఎలక్షన్ పెట్టారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.